ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకోబోతున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో బాగా హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఎంచుకోవాలి. అవి బాగా వేగాక మనము బీరకాయ వేసుకోవాలి. అది కూడా బాగా కాసేపు ఉన్నాక ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేసుకోవాలి. సో ఇది బాగా మగ్గాలి ఫ్రెండ్స్. అందులో మళ్ళీ కాస్తంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. రాళ్ళు ఉప్పు అయితే టేస్ట్ బాగా ఇస్తుంది. సో దాన్ని రెండుసేపు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది బాగా మిక్స్ అవ్వాలి. ఉప్పు వేసుకుంటే అది త్వరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. సో అది బాగా కాసేపు మిక్సర్ చేసినాక చేసుకున్న టమాటోస్ వేయాలి అందులో. ఈ టమాటోస్ కూడా బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. సో టమాటోస్ 2-3 వేసుకుంటే చాలు, అంతగా అవసరం లేదు. టమాటోస్ బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఎంత బాగా మగ్గితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇది ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి వేసుకొని కొంచెం పాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. సో ఇది బాగా వేగాక చూడండి ఎలా అయిందో. సో ఇందులోకి మనం ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అందులోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 గ్లాస్ మైన్ అయితే సరిపోతుంది. సో చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ ఎలా